హే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే మీ మైండ్ మొత్తం డైవర్ట్ అవుతుంది. ఒక జాబ్ చేసే పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేసి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి జాబ్కి వెళ్ళి ఆఫీస్లో అతని బాస్ చెప్పే వర్క్స్ అని చేస్తూ అతని స్ట్రెంత్ మొత్తం ఆ వర్క్ మీదనే పెడుతూ అతని బాస్ గోల్స్ కోసం డే మొత్తం కష్టపడి ఈవినింగ్ ఇంటికి వస్తాడు. ఒక జాబ్ చేసే పర్సన్ యొక్క డైలీ లైఫ్ ఇది. బట్ కమింగ్ టు ద బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యాన్ డే స్టార్ట్ అయ్యిందంటే అతను ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. అతను ఎంతమందిని కలుస్తాడో, ఎవరిని కలుస్తాడో అతనికి క్లారిటీ ఉండదు. అతను పని చేసినా అతను పని చేయకున్నా అతనికి హ్యూజ్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది బికాస్ ఆఫ్ హిస్ ఎంప్లాయీస్. ఒక ఎంప్లాయీ అతని బాస్ గోల్స్ కోసం కష్టపడి మంత్ ఎండింగ్ లో సాలరీ తీసుకొని అదే చాలు అని తృప్తి పడతాడు. బట్ ఒక బిజినెస్ మ్యాన్ కష్టపడకున్నా అతనికి మనీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. సో ఫైండ్ యువర్ ఓన్ వే టు లివ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. అంతేకాని ఎవరి గోల్స్ కోసం మీరు కష్టపడుతూ అందులో హ్యాపీనెస్ వెతుక్కుంటా అంటే అది శాశ్వతం కాదు. మీరు ఒక జాబ్ చేస్తున్నారు అంటే అక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది. రిమెంబర్ దిస్ వన్ థింగ్, రిస్క్ తక్కువ ఉన్న చోట మనీ జనరేషన్ అనేది కూడా తక్కువ ఉంటుంది. అండ్ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉందంటే మీరు మీ లైఫ్ లో ఏదో కొత్తగా సాధించబోతున్నారు అని అర్థం. ఒక జాబ్ చేసే పర్సన్ 10,000 to 15,000 నుంచి స్టార్ట్ అయ్యి అతని ఎక్స్పీరియన్స్ బట్టి అతని సాలరీ అనేది పెరుగుతూ పోతుంది. అండ్ కొన్ని రోజులు అయ్యాక అతను రిటైర్డ్ అవుతే అతని పిల్లలు మళ్ళీ అదే 15 and 10,000 నుంచి స్టార్ట్ చేయాలి. బట్ ఒక బిజినెస్ మ్యాన్ అతని బిజినెస్ ని స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకుంటూ వస్తే అతని తర్వాత అతని పిల్లలు ఆ బిజినెస్ అక్కడి నుంచి కంటిన్యూ చేయగలుగుతారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ ఏ కామన్ పర్సన్. ఒక జాబ్ చేసే పర్సన్ ఇన్కమ్ పెరిగింది అంటే అతని ఈఎంఐలు పెరుగుతాయి అండ్ అతని ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, అంతేగాని అతని సేవింగ్స్ కాదు. బట్ ఒక బిజినెస్ మ్యాన్ తలుచుకుంటే కొన్ని రోజుల్లోని ప్రపంచాన్ని ఏలే అంత గొప్ప పొజిషన్ కి చేరుకోవచ్చు. సో ట్రై టు టేక్ రిస్క్, ఎందుకంటే రిస్క్ లేని లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. మీకు బిజినెస్ చేయడం తెలియకపోతే అట్లీస్ట్ మీకు నచ్చిన పని చేయండి, అంతేగాని ఎవరి గోల్స్ కోసమో మీరు కష్టపడుతూ మీ వాల్యుబుల్ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. ఒక మనిషి బ్రతకాలంటే డబ్బు అవసరమే, బట్ ఆ డబ్బుని మీ ఓన్ వేలో జనరేట్ చేసుకోండి. ఒక బిజినెస్ మ్యాన్ కి అండ్ ఎంప్లాయీకి తేడా ఏంటో చెప్పనా? ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కష్టపడాడు అండ్ ఒక ఎంప్లాయీ డే అండ్ నైట్ 24/7 కష్టపడుతూనే ఉంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక బిజినెస్ మ్యాన్ చెప్పింది ఎంప్లాయీ వినాల్సిందే. ఎప్పుడు పై చేయి అనేది బిజినెస్ పర్సన్ మాత్రమే ఉంటుంది. సో మీ ఫోకస్ మొత్తం పెట్టి బిజినెస్ చేయడానికి ట్రై చేయండి. బిజినెస్ అనేది మీ లైఫ్ ని స్మూత్ అండ్ బెటర్ చేస్తుంది. ఓకే, ఐ బిలీవ్ బిజినెస్ లో రిస్క్ ఉంటుంది, బట్ రిస్క్ దాటిన తర్వాతే మీ లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పటికైనా జాబ్ వదిలేసి మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే మీ ఓన్ బిజినెస్ లో మీదే ఫైనల్ డిసిజన్. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఎవరిని అడగకుండా డైరెక్ట్ గా చేయొచ్చు. బట్ ఒక ఎంప్లాయీ ఏదైనా చేయాలి అంటే 10 సార్లు 10 రకాలుగా ఆలోచించి ఒక్క పని కూడా పర్ఫెక్ట్ గా చేయలేకపోతాడు. సో చూస్ ఏ రైట్ చాయిస్ ఫర్ యువర్ బెటర్ లైఫ్.